నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. ఏపీలో పాగా వేయాలని భావించినటువంటి బీజేపీకి టీడీపీ జనసేనలతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఫుల్ మీల్స్ లాగా ఇవాళ ఫుల్ సక్సెస్ అయినటువంటి పరిస్థితి. ఆశించినటువంటి స్థాయిలో ఎమ్మెల్యే ఎంపీ సీట్లను కూడా ఇవాళ అక్కడ ఆంధ్రప్రదేశ్లో తెచ్చిపెట్టినటువంటి నేపథ్యం. అంటే వాస్తవానికి ఒక హిట్ పేరుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. దీంతో ఇవాళ ఏపీలో బలోపేతం దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాల గురించి ప్రచారం కల్పించాలని ఏపీ రాష్ట్ర నాయకత్వానికి కూడా బీజేపీ ఆదేశాలు జారీ చేస్తోంది. ఇదే సమయంలో తెలంగాణలో కూడా మరో అడుగు ముందుకు వేయబోతోంది బీజేపీ అని చెప్పుకోవాలి. సో ఇప్పుడు ఏపీలో సక్సెస్ అయినటువంటి ఆ ఫార్ములాని ఇక్కడ కూడా ప్రయోగించబోతున్నటువంటి ప్రచారం పెద్ద ఎత్తున తెలంగాణ పాలిటిక్స్లో వినిపిస్తోంది. ఏపీలో టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుని సక్సెస్ అయినటువంటి బీజేపీ తెలంగాణలో కూడా అదే స్ట్రాటజీని ఫాలో అవ్వాలని భావిస్తున్నట్లుగా చర్చలు జరుగుతున్నాయి. అంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని తమ సత్తా చాటేందుకు కమల్నాథులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారనే టాక్ ప్రధానంగా వినిపిస్తోంది. ఇక ఏపీలో బలంగా ఉన్నటువంటి వైసీపీని 11 సీట్లకు పరిమితం చేసినటువంటి ఈ పెయిర్ తెలంగాణలో కూడా కాంగ్రెస్ దూకుడుకు బ్రేక్ వేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా కొంత పరిశీలకులు చెప్తున్నారు. అంటే తెలంగాణలో జనసేన లేకపోవడంతో ఆ రెండు పార్టీలే కలిసి వెళ్ళాలని కూడా కొంత నిర్ణయించుకున్నట్టుగా పొలిటికల్ సర్కిల్స్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ వాస్తవానికి కూడా జనసేనకు కొంత గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ మాస్ ఇమేజ్ మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి పరిస్థితి స్పష్టంగా తెలంగాణ, హైదరాబాద్, కరీంనగర్ ఇట్లాంటి పరిసర ప్రాంతాల్లో కనిపిస్తుంది. సో ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కూడా కలిసి పోటీ చేసి కాంగ్రెస్ చావు దెబ్బ తీయాలని కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకున్నటువంటి నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాలు సాధించి మంచి ఊపు మీద ఉన్నటువంటి కాంగ్రెస్ను ఈ పెయిర్ కొంత ఖచ్చితంగా కూడా దెబ్బ కొట్టాలి, ఢీ కొట్టాలంటే అంత ఈజీ కాదనే భావనను రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. కానీ ఈ రెండు పార్టీలు కూడా ఆ చెందినటువంటి నేతలందరూ కూడా కాంగ్రెస్ ఢీ కొట్టేందుకు పెద్ద ఎత్తున ఇవాళ తెలంగాణ మీద ఫోకస్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇక్కడ పోటీ చేయలేదు. ఇక బీఆర్ఎస్ను ఓడించేందుకు కాంగ్రెస్ను పరోక్షంగా మద్దతు ఇచ్చినట్లుగానే కొంత వాదనలు అప్పట్లో పెద్ద ఎత్తున విశ్లేషణలు వినిపించాయి. సో అది ఒక రకంగా చూస్తే నిజం కూడా. ఎందుకంటే టీడీపీ పోటీ చేసి ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ఓట్లు చీలి అలా జరగకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి ఉండేది కాదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉండేది కాదు. అందుకనే రేవంత్ రెడ్డి అత్యంత జాగ్రత్త పడి ఇవాళ టీడీపీని పోటీ నుంచి కొంత తప్పించారు అనే ఒక వాదన కూడా ఉంది. అయితే ఎన్నికలకు ముందు చంద్రబాబును కలిసి పోటీ చేయదని విజ్ఞప్తి చేసినట్లు కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. అందుకే చంద్రబాబు ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారనే ప్రచారం పెద్ద ఎత్తున వినిపించింది. అయితే ఈసారి మాత్రం ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయాలని టీడీపీ భావించుండడం, మరోవైపు కాంగ్రెస్ కూడా ఒక రకంగా చెప్పాలంటే షాక్గానే చెప్పాలి. మరి ఈ పొత్తు కొలుక్కు వచ్చిన తర్వాత దీని మీద కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారనేది మాత్రం కొంత హాట్ టాపిక్గా ఉంది. కానీ మొత్తం మీద ఈ ఈక్వేషన్కి కొంత సరితూగేలాగా మొన్న చంద్రబాబు నాయుడు 2 సార్లు తెలంగాణ పర్యటన రావడం, ఇక్కడ పార్టీ బలోపేతం దిశగా చర్చలు జరపడం, దిశానిర్దేశం చేయటం, మరోవైపు కొత్త అధ్యక్షుడు ఎన్నికల్లో కొంత ఆయన బిజీగా ఉండటం. మరొక అంశం ఏంటంటే ప్రతి శనివారం ఆదివారం కూడా నేను హైదరాబాద్లో ఇక్కడ ఉన్నటువంటి పార్టీ కోసం ఉంటాను, టైం కేటాయిస్తాను అంటూ కూడా చెప్పడం ఖచ్చితంగా ఇది భవిష్యత్తులో తెలంగాణ పైన ఫోకస్ పెంచుతున్నారు టీడీపీ అనేది కూడా కొంత వ్యూహాత్మకంగా అడుగులో భాగంగా చెప్పుకోవచ్చు. ఇటువంటి సందర్భాల్లోనే ఖచ్చితంగా బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి తెలంగాణలో పాగా వేసే స్కెచ్ అయితే బీజేపీ ఆ రూపకంగా ఇవాళ తెలంగాణలో వేసే అవకాశం కనిపిస్తోంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.